నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్ష హోదాతో పాటు నెక్స్ట్ వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం ఇస్తానని అయ్యన్న పాత్రుడు చెప్పుకుని వచ్చారు. నెక్స్ట్ ప్రతి ఒక్కరిని గౌరవించవలసిన అవసరం అందరికీ ఉంది. సో మేము అందరినీ సమానంగా చూస్తాం. 10,000 చేతికి 10,000 ఎలా సమానం, మేము అందరినీ అలా సమానం చూస్తాం. ఎటువంటి భేదాలు లేకుండా, భేషజాలు లేకుండా ప్రతి ఒక్కరు అసెంబ్లీకి రావాలని ఈయన పిలుపునిచ్చారు. మరోసారి వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను, మీరు నెగ్గారు, అసెంబ్లీకి వెళ్ళండి, మీకు అవకాశం ఇస్తా అంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అనగా కనీసం నెగ్గిన 11 మంది అయినా వెళ్ళండి. మీ నియోజకవర్గాలు కొంచెం డెవలప్ అవుతాయి. లేకపోతే అవంతా ఓడిపోయి మళ్ళీ బైపాల్ వచ్చి మీకు 11 నుంచి 2 స్థానాలకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకంటే నెగ్గిన 6 నెలల లోపల అసెంబ్లీకి వెళ్ళకపోతే అక్కడ బైపాల్ వచ్చే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఉంది. కొంచెం దీని మీద ఫోకస్ పెట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకా చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడు కొత్తగా నెగ్గిన 80 మంది ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చి ప్రజాసేవ ఎలా చేయాలి, వ్యవహారాలు ఎలా వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, నెక్స్ట్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి, కేంద్రంతో చర్చలు ఎలా ఉండాలి, ప్రజల్లో ఎలా ఉండాలి, ప్రజాసేవలు ఎలా చేయాలి, మొత్తం అన్నిటి మీద ఒక ట్రైనింగ్ కూడా ఇస్తానని తెలిపారు. తిరుమలలోని ఎస్వి జూగలసాన్ని సందర్శించిన ఆయన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చి బయట కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం తిరిగి పూర్వ వైభవం రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయని తెలుపుకొనొచ్చా. నెక్స్ట్ 1985లో అన్నదానంగా ప్రారంభమైన తిరుమలలో ఈ రోజుకు అది 10,000 మందికి 1000 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు 10,000 పైగా ఉంది అక్కడ తడిగొండ వెంగబామ సత్రం. నిజంగా చాలా మంది భక్తులు అక్కడికి వచ్చి తినడం ఎంతో ఆనందంగా ఉందని. సో పూర్వ వైభవం తీసుకొచ్చే దిశలో కూటమి ప్రభుత్వం అన్ని అడుగులు వేస్తున్నాం. సో ఇక్కడ ఎక్కడ భేషజాలు కానీ, వ్యక్తిగత రాజకీయాలు కానీ, హత్యలు కానీ, ఆరోపణలు కానీ ఏముండో. ఇది మొత్తం మనందరం ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన సభ్యులేం కాబట్టి అందరికీ సమన్వయ అవకాశం ఇస్తానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పుకుని వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు కూడా తెలుపుతున్నారు, మీరు అందరూ అసెంబ్లీకి రావాల్సింది మళ్ళీ రెండోసారి కూడా తెలుపుతున్నారు. మీకు కూడా ఒక చిన్న సలహా సూచన ఇస్తున్నాను. స్పీకర్ దశలో కూర్చున్నారు కాబట్టి రోడ్లు, హెల్త్, ఎడ్యుకేషన్, నెక్స్ట్ వీటితో పాటు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతుంది, నెక్స్ట్ వీళ్ళ విధానాలు ఏంటి, ప్రతిదీ మీటింగ్స్ ద్వారా మాకు పబ్లిక్ అయితే తెలియాలి. జనాలు మీ అందరికీ గెలిపించి ఓటేసి మీకు అన్ని స్థానాలు ఇచ్చారంటే మీ మీద నమ్మకంతో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరు ఈ అడుగులతో వెళ్ళి ఈ అడుగు దిశగా వాళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దీని మీద కొంచెం అయితే ఫోకస్ పెట్టండి. స్పీకర్ గారు మొత్తానికి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలా చేస్తే అలా ఎలా అబ్బాయి అసెంబ్లీకి రావాలి కదా అని చేశారు. సో వైసీపీ వాళ్ళకి అందరికి చెప్తున్నాను, వెళ్ళండి, పోరాడండి, ప్రశ్నించండి, సాధించండి న్యాయపరంగా, ధర్మబద్ధంగా. సో ఈ అవకాశాన్ని మళ్ళీ ఇంకోసారి ఇచ్చారు వీళ్ళు. సో వెళ్ళి చూసుకుని మీ కనీసం మీ నియోజకవర్గ అభివృద్ధికైనా సహాయ సహకారాలను అందించండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు మాత్రం వేయండి. సో మొత్తం ఈయన చేసిన కామెంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో మంచి హాట్ టాపిక్ గా అయితే నడిచే చూద్దాం వాళ్ళు వస్తారా లేదా అనేది. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.